నమస్కారం. ఈ వీడియోలో మనం NeoDove అప్లికేషన్‌కి ఎలా యూజ్ చేయాలి మనం నేర్చుకుంటాం. సో, NeoDove అప్లికేషన్ యూజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్‌కి వెళ్ళి NeoDove అప్లికేషన్ అని సెర్చ్ చేయాలి. NeoDove అప్లికేషన్‌కి సెర్చ్ చేయాలి. NeoDove అప్లికేషన్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈడ NeoDove అప్లికేషన్‌కి మొత్తం డీటెయిల్స్ షో అవుతది. ఈడ ఇన్‌స్టాల్ ఆప్షన్ అని షో అవుతది. ఇన్‌స్టాల్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవుతది మీ ఫోన్‌లో. దానికి అప్లికేషన్‌కి ఓపెన్ చేస్తే మీకు ఇట్లా అప్లికేషన్ షో అయితే దీంట్లో గెట్ స్టార్టెడ్ సైన్ ఇన్ ఆప్షన్స్ 2 వస్తాయి. మనం సైన్ ఇన్ ఆప్షన్‌కి పెట్టాలి. సైన్ ఇన్ ఆప్షన్‌లో మనకు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. మీకు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మీకు తెలిసిన తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ పెట్టి సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఒక డాష్‌బోర్డ్ మీకు షో అవుతది. ఈ డాష్‌బోర్డ్‌లో మీ పేరు షో అవుతది. స్టార్ట్‌కి ఒక బటన్ వస్తది. మనకు 4 ఆప్షన్స్ షో అవుతాయి. మై క్యాంపెయిన్, మై లీడ్స్, మై టాస్క్స్, మై రిపోర్ట్. ఈ ఆప్షన్ గురించి నేను తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం కాలింగ్ ఎట్లా చేయాలంటే మనం తెలుసుకోవాలంటే సింపుల్ స్టార్ట్‌కి ప్రెస్ చేయండి. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు లీడ్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ ఇన్ఫో అని షో అవుతది. ఈ లీడ్ ఇన్ఫోలో మీ క్లయింట్‌కి మీరు ఫోన్ చేస్తున్నారు, దాని డీటెయిల్స్ ఏముండయి, దాని రిగార్డింగ్ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ షో అవుతాయి లీడ్ ఇన్ఫోలో. మన సెకండ్ ఉన్నది డిస్పోజ్ లీడ్స్, థర్డ్ ఉన్నది అదర్స్. సో లీడ్ ఇన్ఫోలో కాల్ చేయాలంటే సింపుల్ కాల్ నౌ ప్రెస్ చేస్తే మీకు సింపుల్లీ డాష్బోర్డ్కి మీరు కాలింగ్ పోర్టల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ అకార్డింగ్లీ మీరు కాల్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఉంది డిస్పోజ్ లీడ్. మీరు కాల్ చేస్తే అది కాల్ పిక్ కాకపోతే మీరు నాట్ కనెక్టెడ్ సెలెక్ట్ చేసి నాట్ కనెక్టెడ్లో కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఉన్నది క్లోజ్ దిస్ లీడ్ ఆప్షన్. ఈ 4 ఆప్షన్లో ఏదైనా ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ లీడ్ మళ్ళీ తర్వాత మీకు రిపీట్ కాదు. ఒకసారి సెట్ చేస్తే సబ్మిట్ చేస్తే మళ్ళీ ఆ లీడ్ మళ్ళీ రిపీట్ కాదు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఉన్నది రీట్రాస్ స్టేజ్ 1. రీట్రాస్ స్టేజ్ 1లో ఏముంటుంది, మీరు ఒకసారి ఈ 3 ఆప్షన్లు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తే మీ లీడ్ ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. సెకండ్ నాట్ రీచబుల్ రీట్రాస్ స్టేజ్ 2లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. దీంట్లో కూడా 3 ఆప్షన్స్ ఉంది. దీంట్లో కూడా మీ ఏదైనా ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ అకార్డింగ్లీ ఆ లీడ్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రజెంట్ যে లీడ్ ఉండదు కదా, అది లీడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కాపీ ద లీడ్ టు అదర్ క్యాంపెయిన్. మళ్ళీ ఈ లీడ్ నాట్ కనెక్ట్ కాకపోతే ఇదే లీడ్ మీరు వేరే క్యాంపెయిన్ కూడా కాపీ చేయవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని స్విచ్ ఆఫ్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఆ లీడ్ డిస్పోజ్ అవుతుంది. మీరు మళ్ళీ కొత్త లీడ్ మీకు వస్తుంది. కొత్త లీడ్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ షో అవుతాయి లీడ్ ఇన్ఫోలో. మనం మళ్ళీ కాల్ చేస్తే ఇప్పుడు మన కాల్ కనెక్ట్ అయ్యింది అంటే డిస్పోజ్ లీడ్కి వెళ్ళి ఎస్ కనెక్టెడ్లో వెళ్ళి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని క్లయింట్ గురించి మాట్లాడి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టి నెక్స్ట్ కొడితే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అప్డేట్ స్టేట్లో స్టేట్లో ఉంటుంది, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది, అపాయింట్మెంట్ కన్వర్టెడ్ ఉంది, లాస్ ఉన్నది. మీ రిక్వైర్మెంట్ నుంచి ఎట్లా మీరు అవసరం ఉంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇన్ ప్రోగ్రెస్లో పెట్టిన తర్వాత మీకు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ నుంచి ఎట్లా రిక్వైర్ ఉంటుందో అట్లా ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఉంది ఫాలో అప్ డేట్. మళ్ళీ ఎప్పుడో మీ క్లయింట్ అంటారు ఈ తారీఖు ఈ డేట్కి మనం కలుద్దామంటే ఆ టైం డేట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 24 మే 7 o'clock, 8 o'clock, 8:58 అని సెట్ చేస్తున్న టైం. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది రీఅసైన్ టు అనదర్ యూజర్. దీంట్లో ఏముంటుంది, ఇదే లీడ్ మళ్ళీ వేరే యూజర్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఉంది కాపీ లీడ్ టు అదర్ క్యాంపెయిన్. ఇదే లీడ్ మళ్ళీ మీరు ఏదైనా వేరే క్యాంపెయిన్కి కాపీ చేయాలంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. రిమార్క్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రెస్ చేస్తే సబ్మిట్ అవుతుంది, డిస్పోజ్ అవుతుంది, మళ్ళీ కొత్త లీడ్ మీకు షో అవుతుంది. మళ్ళీ బ్రేక్ తీసుకోవాలంటే సింపుల్ ఉంది, బ్రేక్ ఆప్షన్ వస్తుంది, బ్రేక్ పెట్టండి. బ్రేక్ పెట్టిన దాంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. టీ టైం, లంచ్ బ్రేక్, ఆఫీస్ వర్క్, డే కంప్లీట్, అదర్స్ ఏదైనా ఒకటి రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఆ లీడ్ మీకు బ్రేక్లో వేసుకోవచ్చు. బ్రేక్ పెట్టిన తర్వాత మీ అట్ ప్రెజెంట్ కరెంట్ లీడ్కి మీరు డిస్పోజ్ చేయాలి. అది డిస్పోజ్ చేయకపోతే మీరు లాగౌట్ కూడా చేయని కాదు, మళ్ళీ వేరే ఏమైనా క్యాంపెయిన్ షిఫ్ట్ చేయాలంటే అది కూడా మీరు కాకపోదు. సో ఏదైనా ఒకటి ఏదైనా కాల్ చేసుకోండి, లేకుంటే కాల్ కనెక్ట్ కాకపోతే నాట్ కనెక్టెడ్లో పెట్టి సింపుల్ సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. మై క్యాంపెయిన్స్, మై లీడ్స్, మై టాస్క్, మై రిపోర్ట్. మై క్యాంపెయిన్స్లో ఏమొస్తుందంటే మీ లీడ్స్లో అసైన్ ఉండరు, ఏదైనా క్యాంపెయిన్స్లో అసైన్ ఉంటే ఆ క్యాంపెయిన్ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు. సింపుల్ స్టార్ట్ కాలింగ్ ప్రెస్ చేస్తే మీ కాలింగ్ స్టార్ట్ అవుతుంది క్యాంపెయిన్ నుంచి. నెక్స్ట్ పార్ట్ ఉంది మై లీడ్స్లో న్యూ అన్అప్డేటెడ్ లీడ్స్లో ఏముంటాయి, ఏదైనా ఫ్రెష్ లీడ్, కొత్త లీడ్ ఉంటే మీరు దానికి కాల్ చేయాలంటే దానికి మీరు కాల్ చేయొచ్చు. సెకండ్ ఈజ్ ఫాలో అప్ లీడ్స్. ఏదైనా వేరే క్లయింట్స్ మీరు ఫాలో అప్ పెడతారు కదా ఈ డేట్ ఈ టైంకు,
ఆ క్లయింట్స్‌కు మీరు మళ్ళా ఒక జతకి ఫోన్ చేయాలనుకున్నారంటే అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ లీడ్స్. లీడ్స్‌కి మీరు నాట్ కనెక్ట్ అయినాయి కదా! ఆ లీడ్స్‌కి మీరు మళ్ళా కాల్ చేయాలనుకున్నంటే అది కూడా మీరు స్టార్ట్ కాలింగ్ ఈ నాట్ కనెక్టెడ్ లీడ్స్‌లో స్టార్ట్ కాలింగ్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్‌లీ స్టార్ట్ అయితది. నెక్స్ట్ మన దగ్గర ఫిల్టర్ కూడా ఉండేది. మీ దగ్గర ఏదైనా క్లయింట్ మీ నంబర్ ఉండదా? డీటెయిల్ ఏమైనా నంబర్ ఉండదా? క్లయింట్ పేరు ఉండదా? లేకుంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటే అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బేసిక్ డీటెయిల్స్‌లో సెర్చ్ బై నేమ్, సెర్చ్ బై నంబర్, బ్రాండ్, మోడల్, ఇయర్ ఏమని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీరు క్యాంపెయిన్ నుంచి ఏదైనా ఈ క్యాంపెయిన్స్‌లో సెర్చ్ చేయాలంటే అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సెకండ్ అసైన్ టూలా మీరు ఏదైనా వేరే యూజర్‌కి అసైన్ చేశారు. దాని నుంచి మీరు సెర్చ్ చేయాలంటే అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫాలోఅప్ లీడ్స్‌లో ఏదైనా ఫాలోఅప్ లీడ్స్‌కి సెర్చ్ చేసి మనం కాల్ చేయాలంటే అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లీడ్ స్టేటస్ నుంచి మళ్ళీ లీడ్ స్టేటస్ నుంచి దాని నుంచి మీరు కాల్ చేయాలంటే అది కూడా మీరు కన్ఫర్మ్ దీని నుంచి చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ ఆప్షన్ చేసుకొని సెర్చ్ కొడితే మీకు సెర్చ్ రిజల్ట్ మీకు షో అవుతుంది. నెక్స్ట్ ఉంది మై టాస్క్లో మీకు ఏదైనా లీడ్స్ అసైన్ అవుతాయి, లేకుంటే మీరు ఎవరికైనా అసైన్ చేస్తే మీకు అక్కడ మొత్తం డీటెయిల్స్ కూడా షో అవుతాయి. అసైన్ టు మీలో మీరు ఏ లీడ్స్ మీకు అసైన్ అయినంటే మీకు షో అవుతుంది. రిపోర్టెడ్ బై మీలో మీరు ఎవరెవరు లీడ్స్ అసైన్ చేశారు వేరే ఎగ్జిక్యూటివ్స్కి అది మీకు మొత్తం డీటెయిల్గా షో అవుతుంది. మై రిపోర్ట్స్లో మీ లాగిన్ రిపోర్ట్ వస్తుంది. ఫస్ట్ లాగిన్ రిపోర్ట్లో ఏముంటుంది, ఏ టైంకి మీరు జాయిన్ చేశారు, ఎంత లాగిన్ అవర్స్ మీకు ఉంది, ఎంత బ్రేక్ మీరు తీసుకున్నారు, మళ్ళీ బ్రేక్ అవర్స్ ఎంత ఉన్నాయి, మీకు మొత్తం డీటెయిల్స్ షో అవుతాయి. కాల్ రిపోర్ట్లో ఈ దినం ఎంత కాల్ చేశారు, ఎన్ని కాల్స్ కనెక్ట్ అయినాయి, దాంట్లో కాల్ టైం ఎంత ఉంది, మీకు మొత్తం డీటెయిల్స్ షో అవుతాయి. నెక్స్ట్ యావరేజ్ కాల్ డ్యూరేషన్లో మీరు ఎంత కాల్ చేశారు, దాని డ్యూరేషన్ ఎంత ఉంది మీకు షో అవుతుంది. దీంట్లో ఫిల్టర్ పెట్టాలంటే ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫ్రమ్ డే 1 టు ఏదైనా డేట్ మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ షో అవుతుంది. నెక్స్ట్ ఉంది ప్లస్ ఆప్షన్ మన ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. ఎందుకు దీంట్లో మన ఏదైనా ఎక్స్ట్రా సోర్సెస్ మన దగ్గర లీడ్ వస్తే మనం సెల్ఫ్ నుంచి కూడా ఎంటర్ చేయవచ్చు. ఆ ప్లస్ బటన్ వచ్చిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాని క్వశ్చన్లో డీటెయిల్ మీకు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దాని కాంటాక్ట్ నేమ్ ఏదైనా కాంటాక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని చేసి మళ్ళీ క్యాంపెయిన్ నేమ్ క్యాంపెయిన్లో మీరు ఎంటర్ చేయాలంటే ఏదైనా ఒక క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఆ లీడ్ మళ్ళీ సబ్మిట్ అవుతుంది. మళ్ళీ మీకు మీద ఒక ఆప్షన్ షో అవుతుంది, వాకింగ్ లీడ్స్ అని షో అవుతుంది. ఇట నోటిఫికేషన్లో మీకు షో అవుతుంది. మన నెక్స్ట్ ఉంది సైడ్ బార్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొఫైల్ నుంచి ఏమైనా డీటెయిల్స్ మీ ప్రొఫైల్ నుంచి మీరు సెట్ చేయాలంటే మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ చేంజ్ లాంగ్వేజ్. మీరు ఏదైనా వేరే లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు ఏదైనా మీరు ఇష్టం నుంచి లాంగ్వేజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ నోటిఫికేషన్లో మీ ఏదైనా కొత్త లీడ్స్ యాడ్ చేస్తే, లేకుంటే మీ కొత్త క్యాంపెయిన్లో అసైన్ అవుతారు, లేకుంటే ఏదైనా ఫాలోఅప్ వస్తే మీకు నోటిఫికేషన్లో షో అవుతుంది కన్ఫర్మ్. అండ్ తర్వాత జియో ట్యాగింగ్లో ఏముంటుంది, మీరు ఏదైనా ఫీల్డ్ వర్క్ చేస్తే మీరు ఏదైనా బయట లొకేషన్ తీసుకుంటే ఆ ఫోటోలో దాని లొకేషన్ జత మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ యాడ్ అవుతాయి, మళ్ళీ మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిసోర్సెస్, ట్రైనింగ్, అసెస్మెంట్ అండ్ డౌన్లోడ్స్, ఈ కొన్ని ఆప్షన్స్ ఇంకా అండర్ ప్రోగ్రెస్లో ఉంటాయి. ఒకసారి పూరా కంప్లీట్ అయిన తర్వాత మీకు మొత్తం మళ్ళీ డీటెయిల్స్ షో చేస్తాము. మళ్ళీ లాస్ట్లో ఉండేది అబౌట్ అస్లో మన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ షో అవుతుంది. మళ్ళీ ఏమైనా ఫీడ్బ్యాక్ మీరు పంపాలి, ఏమైనా రిక్వైర్మెంట్, ఏమైనా ఫీడ్బ్యాక్ మీకు బేకాలంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ రాసుకోవచ్చు, సబ్మిట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఉంది లాగౌట్కి సింపుల్ లాగౌట్ ప్రెస్ చేస్తే లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది. డూ యూ వాంట్ టు లాగౌట్, ఎస్ ప్రెస్ చేస్తే మీరు కంప్లీట్లీ NeoDove నుంచి లాగౌట్ అవుతారు.